ఏ సౌమ్య సౌమ్య సంపూజ్యమానం లసన్మందహాసం ప్రభావత్రజిహ్నా సంపూజ్యమానం లసన్మందహాసం ప్రభావత్రజిహ్నా జలచంచలాచారుతాటం కకర్ణా ఉగ్రరూప అవతారంలో ఉన్న అమ్మవారిలా ఆ శరణ్య అలా కనపడుతుందేంటి? దర్శన్ గురించి తెలిసినట్టుంది. దాంతో మన మీద అనుమానం వచ్చినట్టుంది. సౌమ్య, నా దర్శన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా సొంతం చేసుకుందాం అనుకుంటున్నానని ముందే చెప్పాను కదా. మళ్ళీ వచ్చి కొత్తగా అడుగుతున్నావేంటి? నా భర్తకి కార్ యాక్సిడెంట్ ఎలా అయింది? వాట్? యాక్సిడెంట్ అయిందా? నిజంగానా శరణ్య? హవేసేనా? దర్శన్కి ఏం ప్రమాదం లేదు కదా? అవును, ఎక్కడ జరిగింది? అసలు ఎలా జరిగింది? ఇద్దరూ కలిసి నాటకాలు ఆడకండి. వాట్ డు యు మీన్ శరణ్య? శరణ్య, నిజం చెప్పు. నా భర్తకు అటువంటి ప్రమాదం జరగడానికి కారణం మీరే కదా? కాదు, నేను దర్శిని పొందాలనుకుంటున్నాను కానీ పోగొట్టుకోవాలనుకోవడం లేదు. అటువంటప్పుడు తనకు హాని తలపెట్టాలని నేనెందుకు అనుకుంటాను చెప్పు? ఎంత ఫూలిష్ గా మాట్లాడుతున్నావో తెలుసా? శరణ్య, ముందు నిజమేంటో తెలుసుకో. లేదంటే సౌమ్య నీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడుతుంది. నా భర్తకు ప్రమాదం జరిగిన విషయంలో దీనిది నీది ప్రమేయం ఉందని తెలిసిందే అనుకో, అప్పుడు నేను నిజంగానే మీ ఇద్దరిని చంపి జైలుకి పోతాను. మీ ఇద్దరికి పాడ కడతాను. మీ అంత్యక్రియలు నేనే ఘనంగా జరిపిస్తాను. నా భర్త విషయంలో నేనెంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాను. నిజం మీరు చెప్తే ఒకలా ఉంటుంది, నేను తెలుసుకుంటే మరోలా ఉంటుంది. ఏయ్ సౌమ్య, నీకు వినోద్కి ఏ సంబంధం లేదని నా ముందు అబద్ధం చెప్పించావు. ఆ విషయం బయటపడకుండా ఉండిపోతుందనుకున్నావా? వినోద్ మదర్ని చంపుతానని బెదిరించి నువ్వు చెప్పించిన అబద్ధం గురించి నాకు తెలిసింది. సమయం వచ్చినప్పుడు సాక్ష్యాధారాలతో సహా అన్నీ బయటకొస్తాయి. అప్పుడు నా చేతుల్లో నీ చావు ఉంటుంది.
దర్శన్ని మనం సైలెంట్గా యాక్సిడెంట్ చేసి వదిలేశాం కాబట్టి అది మన మెడకు చుట్టుకోదని అనుకున్నాం. ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అయింది. దానిని మనం స్మూత్గా హ్యాండిల్ చేయాలి. శరణ్య, అత్తయ్య, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన కనిపించడం లేదత్తయ్య. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఆయన ఎక్కడున్నారో సిగ్నల్ ట్రాక్ చేసి ఆ ప్లేస్కి వెళ్ళాను. అక్కడ నాకు ఈ వాచ్ దొరికింది. అలాగే ఆ రోడ్ ఎండ్లో ఒక లోయ ఉంది. ఆ లోయలో ఆయన కారు పడిపోయి ఉండటం నాకు కనిపించింది అత్తయ్య. అటువైపు ఎందుకు వెళ్ళాడు? లోయలో కార్ పడిపోయిందంటే దర్శన్కి ఏమైనా ప్రమాదం జరుగుంటుందా? అదే అర్థం కావట్లేదు అత్తయ్య. ఆ లోయలోకి వెళ్లే ప్రయత్నం చేయలేకపోయాను. అక్కడికి వెళ్ళాలంటే అడవి నుంచి వెళ్ళాలి. మనిద్దరం కలిసి వెళ్దామమ్మా. అంతకన్నా ముందు ఈ విషయాన్ని పోలీసులకి తెలియజేయాలి. నమస్తే మేడం. నమస్తే సార్. ఏంటి మేడం ఫోన్ చేశారు? నా కొడుకు దర్శన్ కనిపించడం లేదు. తన కారు లోయలో పడిపోయిందని నా కోడలు చెప్తోంది. ఆ ప్రదేశానికి సంబంధించిన లొకేషన్ని నేను మీకు పంపిస్తాను. మీరు తొందరగా వెళ్ళి నా కొడుకు గురించి తెలుసుకోండి. వెంటనే మిస్సింగ్ కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ మొదలు పెట్టండి. నా బిడ్డ నాకు క్షేమంగా కావాలి. ఓకే మేడం, మా ప్రయత్నం ఏం చేస్తాం. మీరు లొకేషన్ పంపించండి. శరణ్య, లొకేషన్ పంపించు.